శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఏప్రిల్ నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, నెల మొత్తం విశేషంగా యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈ నెలలో గ్రహాల సంచారం అనుకూలంగా ఉండటం వల్ల అన్ని రంగాల వారికి చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో మంచి రాణింపు ఉంటుంది. గ్రహ సంచారం అద్భుతంగా ఉంది. విద్యార్థులు పెద్దగా కష్టపడకుండానే విద్యారంగంలో మంచి పురోభివృద్ధిని సాధిస్తారు. పోటీ పరీక్షల్లో అత్యున్నత స్థాయిలో రాణిస్తారు. కావలసిన చోట సీట్లు వచ్చి చదువుకునే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగం లేని కర్కాటక రాశి వాళ్ళకి ఉద్యోగం వచ్చే యోగం చాలా ఎక్కువగా ఉంది. అలాగే ఉద్యోగంలో ఒక కంపెనీ విడిచిపెట్టి ఇంకో కంపెనీకి వెళ్ళటానికి, ఉద్యోగంలో మార్పు కోసం చేసే ప్రయత్నాలు కూడా ఈ నెలలో అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి. అలాగే వ్యాపార పరంగా కూడా కర్కాటక రాశి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంది. వ్యాపార పరంగా మంచి పురోభివృద్ధిని సాధిస్తారు. కాబట్టి వృత్తి వ్యాపారాల్లో రాణించడానికి, ఆదాయం బాగా పెంపొందింపజేసుకోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. ప్రతి పనిలో కూడా ధైర్యంగా ముందడుగు వేయాలి. ధైర్యే సాహసే లక్ష్మి అనే సూక్తి ప్రకారం ముందడుగు వేసినట్లయితే కర్కాటక రాశి వాళ్ళకి తిరుగులేదనే చెప్పుకోవాలి. అలాగే మంచి హుషారుగా ఉంటారు. ప్రతి విషయంలో కూడా మీ ఆధిపత్యత కొనసాగాలని ప్రయత్నిస్తూ ఉంటారు. మీరు అనుకున్నట్లుగానే ప్రతి విషయంలో మీ ఆధిపత్యం అనేది సాగుతూ ఉంటుంది. ధైర్యంతో ముందుకు సాగి విజయాలను సిద్ధింపజేసుకుంటారు. సోదరుల యొక్క విశేషమైన సహకారం లభిస్తుంది. సోదరుల యొక్క సహాయ సహకారాల వల్ల కూడా ముఖ్యమైన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. 12వ ఇంట్లో కుజుడి సంచారం వల్ల మాత్రం ఒక్కొక్కసారి కొన్ని అవమానకరమైనటువంటి సంఘటనలు సాంఘికంగా చోటు చేసుకుంటూ ఉంటాయి. అయితే అలాంటి అవమానకరమైనటువంటి సంఘటన చోటు చేసుకున్నప్పటికీ మీ తప్పు లేదని మనోధైర్యంతో నిలబడండి. ఖచ్చితంగా ఆ అవమానము, ఆ నింద అనేది మబ్బులు వీడిపోయినట్లు వీడిపోతుంది. ఆ తర్వాత అందరూ మిమ్మల్ని గౌరవిస్తారు. అదేవిధంగా సంతానం ఆరోగ్యం పట్ల కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. సంతానం గురించి ఎక్కువ ఆలోచిస్తూ జాగ్రత్తలు తీసుకుంటే ఇబ్బందులు ఏమీ ఉండవు. అలాగే ఒక్కొక్కసారి మానసిక అశాంతి ఏర్పడుతూ ఉంటుంది. ఈ మానసిక అశాంతిని అధిగమించే ప్రయత్నం చేయాలి. మనోదుఖం వచ్చినా సరే ధైర్యంగా ముందుకు సాగాలి. అలాగే ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారు. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు ఏప్రిల్ నెలలో ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి ధనాన్ని ఖర్చు చేయటం మంచిది. అలాగే కర్కాటక రాశి వాళ్ళకి ఈ నెలలో కలిసి వచ్చేటటువంటి తేదీలు 5, 12, 14, 20, 22, 23, 27. ఈ తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. కలిసి రాని తేదీలు 2, 3, 7, 8, 10, 16, 18, 25, 30. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేయండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. అలాగే 12వ ఇంట్లో కుజుడి సంచార దోషం పోవాలంటే ఓం నమో నారసింహాయ అనే మంత్రాన్ని రోజు స్నానం చేశాక 21 సార్లు చదువుకోండి. అదేవిధంగా ప్రధానంగా అష్టమ శని దోషం ఉంది కాబట్టి అది పోవటానికి వీలైనప్పుడు ఈ నెలలో వచ్చే శనివారాలు నువ్వులు బెల్లం కలిపి గోమాతకు ఆహారంగా తినిపించటం, శనివారాలు ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేయటం ద్వారా చిన్న చిన్న సమస్యలన్నీ తొలగింపజేసుకొని ఏప్రిల్ నెలలో కర్కాటక రాశి వాళ్ళు మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. ప్రతి నెలలో మీ వారఫలాలు మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? ప్రతిరోజు దినఫలాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? ప్రతి సంవత్సరం సంవత్సర ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? ప్రతి వారం వారఫలాలు ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. ఎప్పటికప్పుడు మీ జన్మరాశిని బట్టి కానీ, నామరాశిని బట్టి కానీ సరైన సమాచారం, సరైన ఇన్ఫర్మేషన్ ఇచ్చే మాచిరాజ్ భక్తి ఛానల్ చూడటం ద్వారా మీ జీవితంలో వచ్చే సమస్యలన్నీ అధిగమించండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.